నమస్తే. ఈవేళ స్పిరిచువల్ జర్నీలో చాలా రోజుల తర్వాత స్పిరిచువల్ జర్నీలో ఒక వీడియో అన్నమాట. సో ఇది ఏంటంటే, ఈ కాలంలో మనకి హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ అన్నది సఖ్యతగా ఉండడం లేదు అన్నది అందరి వాదనగా ఉంది. అంటే వైఫ్ ఏదైనా ఒకటి చెప్తే దానికి ఆపోజిట్గా చెప్పడం హస్బెండ్ ఏమైనా ఒకటి చెప్తే దానికి ఆపోజిట్గా వైఫ్ చెప్పడం, ఇద్దరి మధ్యలో అన్యోన్యత లేకుండా ఉంటుంది కదా. ఆల్మోస్ట్ 90% అలాగే ఉంటుంది. 10% నేను చెప్పలేను, ఎక్కడో ఒక చోట్ల అన్యోన్యత ఉంది, ఉండకుండా కూడా లేదు. ఇద్దరు ఒకరి మాట ఒకరి మీద ఒకరు ప్రాణం, ఒకరు చనిపోతే వెంటనే ఇంకొకరు చనిపోవడాలు అలాంటివి కూడా జరుగుతున్నాయి. అంత అండర్స్టాండింగ్ ఉన్న ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి, అంత అండర్స్టాండింగ్ ఉన్న హస్బెండ్ వైఫ్ కూడా ఉన్నారు, లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుతున్నది అండర్స్టాండింగ్ లేని వాళ్ళ కోసం. సో అంటూ ఉంటారు కదా, ఎలా వచ్చి మనం ఇద్దరం కూడా జీవితాన్ని గడపాలో తెలియట్లేదు అని. ఒకరికొకరికి ఈగోల వల్ల అండర్స్టాండింగ్ అస్సలు లేకుండా చాలా కొట్టుకుంటూ ఇలా బ్రతుకుతూ ఉంటారు చాలామంది. అలాంటి వాళ్ళ కోసం మేము సిద్ధగురు గారిని అడిగాం. ఇలా హస్బెండ్ వైఫ్ మధ్యలో అన్యోన్యత లేదు, సఖ్యత లేదు, వీళ్ళిద్దరూ కూడా జీవితకాలం బ్రతకాలి అంటే ఒక అన్యోన్యంగా సఖ్యంగా బ్రతికితే బాగుంటుంది కదా, అండర్స్టాండింగ్తో బ్రతికితే బాగుంటుంది కదా అని అడిగితే అప్పుడు ఆయన ఒక చిన్న చిట్కా ఇచ్చారు. ఈ చిట్కా ట్రై చేసి చూడండి, బాగా హెల్ప్ అవుతుంది అని ఆయన ఇచ్చిన తర్వాత చాలామంది ట్రై చేసుకొని చాలామందికి బెనిఫిట్ అయ్యింది. ఇది చేసిన వాళ్ళందరికీ బెనిఫిట్ అయింది. అంటే ఒకసారా 2 సార్లా కాదు, చాలాసార్లు చేసి కూడా బెనిఫిట్ అయిన వాళ్ళు, బెనిఫిట్ లేని వాళ్ళు అయితే లేదు డెఫినెట్గా. సో ఈ చిట్కా ఏమిటి అన్నది చెప్తాను. మీ ఎవరికైతే హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ సరిగ్గా లేదు, అన్యోన్యత లేదు, అండర్స్టాండింగ్ లేదు అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఇది ఏం చెప్పారు అంటే, 3 మామిడి ఆకులు తీసుకోండి. మామిడి ఆకులు 3. అది లోపల సైడ్ సాఫ్ట్గా ఉంటుంది కదా, ఆ సైడ్లో మీరు ఒక ఆకులో హస్బెండ్ పేరు, ఇంకో ఆకులో అన్యోన్యత అని రాయండి, లేకపోతే సఖ్యత అని రాయండి. మీకు ఏం కావాలో, అన్యోన్యత, సఖ్యత, లేకపోతే అండర్స్టాండింగ్, ఏదో ఒకటి రాయండి. అన్యోన్యత, అండర్స్టాండింగ్, సఖ్యత ఏదైనా రాసుకోండి. రాసేసి ఇంకో ఆకులో వైఫ్ పేరు, 3 పేరు రాసేసేయండి. ఒక గుప్పెడు మారేడు దళాలు, ఒక గుప్పెడు తులసి దళాలు. అంటే ఈ తులసి ఆకులు సింగిల్గా లేకుండా దళంగా 3 ఉంటాయి కదా, అలా ఒక చేయి నిండా తీసుకోండి. అలా ఒక చేయి నిండా బిల్వం ఆకులు కూడా తీసుకోండి, 3 ఉన్నట్టుగా దళాలుగా తీసుకోండి. అది ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 3 మామిడి ఆకులు పెట్టుకున్నాం కదా, పైన ఉన్నది లోపలికి క్లోజ్ అవ్వాలి. హస్బెండ్ నేమ్ వచ్చి లోపలికి క్లోజ్ అవ్వాలి. అంటే పైన ఉన్న ఆకు హస్బెండ్ పేరున్నది, మధ్యలో ఉన్న ఆకు సఖ్యత, ఏదో అండర్స్టాండింగ్ రాసుకుంటారు కదా, అన్యోన్యత అని. కింద ఉన్నదేమో వైఫ్ పేరున్నది. 3 ఆకులు ఇలా వరుసగా పెట్టేసుకొని దానిపైన ఈ మారేడు దళాలు అండ్ తులసి దళాలు ఫుల్గా పేర్చేసుకోండి. దానిపైన పేర్చేసుకొని పట్టు దారం కావాలి. దీనికి కంపల్సరీ వేరే ఏం పెట్టడానికి వీలు లేదని చెప్పారు. పట్టు దారమే, ఏ కలర్ అయినా పర్వాలేదు, కలర్తో మనకు సంబంధం లేదు, పట్టు దారం కావాలి. ఈ పట్టు దారం ఇలా పెట్టేసేసి దానికి ఫుల్గా చుట్టేయాలన్నమాట. ఏంటి, మామిడి ఆకులు, మన తులసి ఆకులు, తులసి దళాలు, మారేడు దళాలు 3 పేర్చేసినవి ఫుల్ చుట్టేయాలి. పట్టు థ్రెడ్తో చుట్టేయాలట. ఫుల్గా చుట్టేసేసి మనం దాన్ని ఏం చేయాలి అంటే, ఇది ఏ రోజు చేయాలి అంటే పౌర్ణమి రోజు చేయాలి. పౌర్ణమి రోజు ఇలా చుట్టేసుకొని ఆకుని పెట్టి మన బెడ్రూమ్లో ఈస్ట్ కార్నర్లో పెట్టాలి. దీన్ని ఒక మంచి ప్లేట్లో పెట్టేసేయండి అంతే. ఇంకా దానికి ఎవ్రీడే మీరేం కర్పూరం పెట్టేది లేదు, ఏం చేసేది లేదు, ఒక మంచి ప్లేట్లో పెట్టి వదిలేయడమే. ఇంకా దాని గురించి ఏం పట్టించుకునేది ఏం లేదు. అలా పట్టు థ్రెడ్లో చుట్టేసేసి ఒక మంచిగా అయిపోతుంది కదా. అది చుట్టేసినాక ఏ కలర్ దారమైనా పర్వాలేదు, ఒక ప్లేట్లో పెట్టి ఈస్ట్ కార్నర్లో పెట్టేస్తారు. పెట్టేసిన తర్వాత
మళ్ళీ అమావాస్యకి దాన్ని ముట్టుకోవాలి మీరు. అంటే మధ్యలో డస్ట్ ఏమైనా పడి ఉంటే తీసుకోండి ప్లేట్లో, కానీ ఇంకా దానికి ఏం మీరు మంచి చెడు ఏమీ చేయనక్కర్లేదు. అది అలా ఒక వస్తువు చేసి పెట్టినట్టుగా అలా ఉంటుందన్నమాట. ఆ తర్వాత మీరు ఏం చేయాలి, అమావాస్య రోజు దాన్ని తీసేపటికి అది ఫుల్ ఎండిపోయి ఉంటుంది. 15 days అయిపోయింది కదా, మామిడాకులు అన్నీ ఎండిపోయి ఉంటాయి. దాన్ని ప్లేట్లోనే పెట్టి కాల్చేయండి. కాల్చేసిన తర్వాత బూడిద పడిపోతుంది. ఆ బూడిదనంతా తీసుకొని కలెక్ట్ చేసుకొని బాగా మెత్తగా బూడిదని చేసుకొని కొంచెం ఒక బాటిల్ పన్నీర్ బాటిల్ రోస్ వాటర్ తెచ్చుకొని ఆ రోస్ వాటర్లో ఈ బూడిద మొత్తం కలిపేసుకొని మొత్తం మన స్ప్రే చేసే బాటిల్ కానీ అలా వేసుకుంటే మంచిది. స్ప్రే బాటిల్లో ఏదైనా పోసుకొని ఆ రోజు ఫుల్గా ఇల్లు మొత్తం అన్ని ఈవెన్ ఇంక్లూడింగ్ బాత్రూమ్తో సహా బాల్కనీతో సహా అన్ని చోట్లకి స్ప్రే చేసేయండి. దాన్ని స్ప్రే చేసి వదిలేయమని చెప్పారు. సో ఓకే, ఇది ఒక్కసారి చేసాము అయిపోయిందా, ఇంకా మనకి సఖ్యత వచ్చేస్తుందా, అన్యోన్యత వచ్చేస్తుందా అంటే కాదు. కొంతమంది ఇంట్లో మార్పులు వస్తాయి, కొంతమందికి ఇంకా 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 స్ట్రాంగ్ కావాలి అనేటప్పుడు ఎవ్రీ టైం ఏంటంటే పౌర్ణమి రోజు సేమ్ విషయం చెయ్యాలి. అమావాస్య రోజు దాన్ని కాల్చి ఇల్లు మొత్తం రోజ్ వాటర్తో స్ప్రే చేయాలి. ఇంతే విషయం అన్నమాట. అలా కంటిన్యూ చేస్తూ ఉండండి. అంటే కొంచెం స్ట్రాంగ్గా అవ్వాలి మనకి రిలేషన్షిప్స్ అంటే కొంత టైం కూడా పట్టవచ్చు. అది మనం ఇన్నిసార్లు అని చెప్పడానికి ఉండదు. కానీ ప్రొసీజర్ ఏంటంటే ఎప్పుడూ కూడా ఇదే ప్రొసీజర్ పౌర్ణమికి చెయ్యాలి, మళ్ళీ అమావాస్యకి దీన్ని కాల్ చేసి స్ప్రే చేయాలి. ఇంతే విషయం అన్నమాట. ఇలా మనం చేస్తూ ఉండగా ఈ మన హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్స్ బాగా సఖ్యత కూడుతుందట, అండ్ అన్యోన్యత పెరుగుతుంది, అండ్ అండర్స్టాండింగ్తో మంచిగా ఒకరి మాట ఒకరు గౌరవిస్తూ హ్యాపీ అయిన లైఫ్ దొరుకుతుంది అని చెప్పారు. మీరు చాలా ఈజీయే కదా, ఇది కష్టమైతే ఏం కాదు. పట్టు దారం కావాలి, పట్టు దారం మీరు ఎక్కడన్నా వెతుక్కోవాలి. మరి అది ఏదో ఒకటి ఉంటుంది కదా, కొంచెం కష్టమైన విషయం అనేది. అలా ఇది చేయడం అయితే కష్టం కాదు, పట్టు దారం వెతుక్కోవడం అయితే మాత్రం అది మీ చేతుల్లో ఉంది. మీరు ఎలా వెతుక్కుంటారన్నది మీరే ఆలోచించుకోండి. పట్టు దారం అయితే మాత్రం కంపల్సరీ ఆ పట్టు దారంతోనే చుట్టాలి. జనరల్గా పట్టు చీరలు నేర్చే చోట్ల దొరుకుతాయి మనకి. ఇది జనరల్ కంచిలో దొరుకుతాయి, ఇంకెక్కడెక్కడ దొరుకుతాయో నాకు తెలీదు. ఎక్కడ నుంచైనా తెప్పించుకోవడం అనేది మీ పని. అది మీరు చేశారంటే కనుక డెఫినెట్గా మంచి ఫలితాలు ఉన్నాయి. చేసిన వాళ్ళు ఆల్రెడీ మనకి దీని గురించి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చున్నారు. కాబట్టి ఎవరికైతే హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్స్లో సరిగ్గా లేదనుకుంటారో వాళ్ళు ఈ విషయాన్ని చేసి ఫలితం వచ్చాక మాకు కమెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.